మాట్లాడే అర్హతే లేదు. ఎస్సీల గురించి మాట్లాడే నీకు అర్హతే లేదు. ఈ రోజు వరకు కూడా మార్కెట్ కమిటీ ఒక చైర్మన్గా నువ్వు వస్తే డబ్బుల కోసము పదవుల కోసము నీ సొంత విచ్చలవిడిగా అమ్ముకొని ఈరోజు నువ్వు సొత్తు చేసుకొని నువ్వు కూడా ఎస్సీల గురించి మాట్లాడతావు. నిన్నెవరు మా ఎస్సీ కూడా నేనెవరు మా వాళ్ళు ఎవరు అనుకోలేదు. అసలు నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నావు, కానీ నేనెవరు మా ఎస్సీలో మా నాయకుడు మా దళిత నాయకుడు అనుకోలేదు. నువ్వు అంబేద్కర్ గారిని వాడుకుంటా ఉన్నావు. ఇట్లా పోతే అంబేద్కర్, అట్లా పోతే ఇది వాడుకుంటాను. ఆయన పేరు దయచేసి తీయద్దు. నీకు ఏదైనా ఉంటే లోకల్లో రా, ఏదైనా ఉంటే చూసుకున్నాం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ఇది చేస్తారంటావు. నువ్వు ఫస్ట్ అత్తగారిళ్ళు గెలు, అమ్మగారిళ్ళు గెలు, మళ్ళీ ఏమంటే మాట్లాడతావు. మాజీ మినిస్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు గుర్తు తెచ్చుకో. ఫస్ట్ అమ్మగారిళ్ళు అత్తగారిళ్ళు గెలి. నీ పంచాయతీలోనే నీ మా పవర్ ఏందో చూపించిన వ్యక్తి అమర్నాథ్ రెడ్డి గారు. అర్థమైందా? దాని గురించి మాట్లాడు. ఏదైనా ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడు. ఇది చేస్తాము. సిద్ధం అంటున్నారు. సిద్ధం కాదు, గుద్దం అంటున్నారు.